ఈరోజు మనము క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ గురించి తెలుసుకుంటాం. జాత్యాంతర డిమాండ్ వ్యాకోచత్వాన్ని గురించి తెలుసుకుంటాం. ఈ జాత్యాంతర డిమాండ్ వ్యాకోచత్వము క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేది సబ్స్టిట్యూట్స్ కి కాంప్లిమెంటరీస్ సంబంధించింది. సబ్స్టిట్యూట్స్ అంటే ప్రత్యామ్నాయ వస్తువులు, కాంప్లిమెంటరీస్ అంటే పూరక వస్తువులు. అంటే కాఫీ టీని సబ్స్టిట్యూట్స్ అంటారు, కారు పెట్రోల్ ని నీకు కాంప్లిమెంటరీ గూడ్స్ అంటారు. ఈ సబ్స్టిట్యూట్స్ కాంప్లిమెంటరీస్ లో ఒక కమోడిటీ యొక్క ప్రైస్ లో చేంజ్ వస్తే దానికి సంబంధించిన వేరొక వస్తువు యొక్క డిమాండ్ లో దాన్ని చేంజ్ వస్తే దాన్ని మనము క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటాం. అంటే నీకు కాఫీ టీని సబ్స్టిట్యూట్స్ అంటాం. కాఫీ యొక్క ప్రైస్ లో చేంజెస్ వస్తే దానికి సంబంధించిన రిలేటెడ్ టీ యొక్క డిమాండ్ లో చేంజెస్ వస్తుంది. అదేవిధంగా కారు పెట్రోల్ ని మనము కాంప్లిమెంటరీస్ అంటాం. పెట్రోల్ యొక్క ప్రైస్ లో చేంజెస్ వస్తే దానికి సంబంధించిన ఇంకో వస్తువు కారు కాబట్టి కారు యొక్క డిమాండ్ లో చేంజ్ వస్తుంది. ప్రత్యామ్నాయ పూరక వస్తువుల్లో ఒక వస్తువు యొక్క ధరలో మార్పు వస్తే దానికి సంబంధించిన వేరొక వస్తువు యొక్క డిమాండ్ లో మార్పు వస్తే దాన్ని మనం జాత్యాంతర డిమాండ్ వ్యాకోచత్వము అంటాం. అంటే ఈ యొక్క కాఫీ యొక్క ధరలో మార్పు వస్తే టీ యొక్క డిమాండ్ లో మార్పు రావడం. అదేవిధంగా పెట్రోల్ యొక్క ధరలో మార్పు వస్తే కారు యొక్క డిమాండ్ లో మార్పు రావడం. కాబట్టి దీన్ని మనం ఈక్వేషన్ ద్వారా చెప్పచ్చు. పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద క్వాంటిటీ డిమాండ్ ఆఫ్ ఎక్స్, పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ వై. అంటే ఎక్స్ వస్తువు యొక్క డిమాండ్ ఎలా మార్పు వస్తుందంటే వై వస్తువు యొక్క ధరలో మార్పు వచ్చినట్టు. కానీ ఇక్కడ XY వస్తువులు అంటే కాఫీ, టీ అని చెప్పచ్చు, లేకపోతే నీకు కారు పెట్రోల్ గా చెప్పచ్చు. ఎక్స్ వస్తువు యొక్క డిమాండ్ లో వచ్చిన మార్పు శాతం 30, వై వస్తువు ధరలో వచ్చిన మార్పు శాతం